పాల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన ఏపీ వాసులకు సీఎం చంద్రబాబు నాయుడు నష్టపరిహారం ప్రకటించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళికి వైజాగ్లో నివాళులర్పించారు. ఉగ్రదాడి అనాగరిక చర్యగా సీఎం పేర్కొన్నారు. కశ్మీర్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతూ ఉండగా ఈ దాడితో అవన్నీ కుంటుపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు సరిహద్దులో ముష్కరుల చొరబాటును అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడిలో వైజాగ్కు చెందిన చంద్రమౌళితో పాటు కావలికి చెందిన మధుసూదన్ రావులు మృతి చెందారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లక్ష్యంగా సాధించడానికి అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ల్యాండ్ అసైన్మెంట్, ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టీము వర్క్ ద్వారా పనులు వేగంగా, సమర్థవంతంగా పూర్తవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాను 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకురావాలన్నారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. P4 కార్యక్రమం కింద ప్రతి కుటుంబంలో ఒకరికి ఉపాధి, వ్యాపారవేత్తగా తీసుకురావడానికి అనువైన పరిస్థితులు కల్పించాలన్నారు. దీపం పథకం మొదటి దశలో సబ్సిడీ అందించామని, అదేవిధంగా 2వ దశలో కూడా లబ్ధిదారులకు అందించడంలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు సమిష్టిగా సమీక్షించాలన్నారు. వాతావరణ మార్పులతో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, వర్షాభావ పరిస్థితులతో కలిగే పంట నష్టానికి పంటల బీమాతో రైతులకు మేలు జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలిసి పంటల బీమా పథకం అమలుకు సంబంధించిన ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. దిగుబడి ఆధారిత బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశెనగ, శనగ, నువ్వులు మొదలైన పంటలు వర్తిస్తాయన్నారు. వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్ పామ్, టమాటా, బత్తాయి పంటలకు బీమా వర్తింపజేసే విషయంలో పూర్తి స్థాయిలో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పథకాన్ని రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. పాల్గాం ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపించిన కేంద్రం ఆ దేశంతో దౌత్య సంబంధాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉగ్రదాడికి పాకిస్తాన్ను జవాబుదారీ చేస్తూ తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో రాజీ పడేది లేదన్న కేంద్ర ఆలోచనను స్పష్టం చేస్తున్నాయి. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ ఇకపై పాక్కు నీటి విడుదల జరగకూడదన్న నిర్ణయం ఆహ్వానించదగినది. ఇక భారత్లోకి పాక్ హైకమిషన్ అధికారులు వెనక్కి వెళ్లాలని కమిషన్ నిర్ణయించింది. ఆ దేశస్తులకు వీసాలు ఇవ్వబోమని, వివిధ కారణాలతో వచ్చిన వారు కూడా 48 గంటలు వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని రాష్ట్ర డీజీపీ నళిని ప్రభాత్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. పర్యాటకుల భద్రతా పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీజీపీ వివరిస్తూ టూరిస్టుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. టూరిస్టులు ఎవరూ ఆందోళనకు గురి కావద్దని, అక్కడ హోటళ్ల యజమానులతోనూ ఫోన్లో మాట్లాడి పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని బండి కోరారు. ఉగ్రవాదాన్ని కూకటి వేలతో పెకిలించి వేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం నుండి ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలలకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఇతర గురుకులాలు మూతపడనున్నాయి. జూన్ 12న 2025-26 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. కాగా 2024-25 అకాడమిక్ ఇయర్ బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా బడుల్లో పేరెంట్స్ సమావేశాలు నిర్వహించి స్టూడెంట్స్ కు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. కాగా సెలవుల్లో క్లాసులు నిర్వహించొద్దని అధికారులు హెచ్చరించారు. కాలేయ వ్యాధి బారిన పడిన సింగరేణి కార్మికులకు 50% వేతనంతో ప్రత్యేక సెలవు మంజూరు చేయనున్నట్లు సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ వెసులుబాటును 7 తీవ్ర వ్యాధులకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. ఇక గుండె జబ్బు, క్షయ, క్యాన్సర్, కుష్టు, పక్షవాతం, మూత్రకోశ వ్యాధులు, ఎయిడ్స్, మెదడు వ్యాధులకు ఈ స్పెషల్ లీవ్ ఇస్తున్నారు. కాగా ఇటీవల కోల్ ఇండియా స్థాయిలో జరిగిన NCWA 11వ వేతన ఒప్పందంలో లివర్ సిరోసిస్ బాధితులకు కూడా స్పెషల్ లీవ్ వర్తింపజేయాలని నిర్ణయించడంతో సింగరేణి యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన రిమాండ్ గడువును న్యాయమూర్తి పొడిగించారు. ప్రస్తుత రిమాండ్ను గడువు ముగియడంతో వంశీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తన ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు. అయితే బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపున వాదనలు వినిపిస్తున్నారు. దీంతో వంశీ రిమాండ్ గడువును న్యాయమూర్తి పొడిగించారు. దీంతో మరో 14 రోజుల పాటు ధర్మాసనం రిమాండ్ విధించింది. ఈ మేరకు తిరిగి ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో బాధితులు చిందించిన రక్తం వృధా పోదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈ ఘటనపై తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. ఇవాళ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కశ్మీర్ భారత్లో భాగమేనని మోదీ చాటి చెప్పారన్నారు. ఆ తర్వాత కాశ్మీర్లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైందని చెప్పారు. అలాంటి చోట ఉగ్రముఖరు దాడి చేయడం అమానుష చర్య అని అన్నారు. ఈ ఉగ్ర చర్య భారతీయుల గుండెలను గాయపరిచిందని, దేశ పౌరులు ఆవేశంతో రగిలిపోతున్నారని అన్నారు. భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన అంతరాష్ట్ర దొంగల ముఠాను దేవరపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 లక్షల విలువ చేసే కెమెరాలు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, ప్రింటర్ మానిటర్తో పాటు ఒక కారు, ఒక బుల్లెట్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో 6గురిని అరెస్టు చేశామని సిఐ నాయక్ తెలిపారు. నిందితులందరూ పాత నేరస్తులని, ఒకరిపై రౌడీ షీటర్తో పాటు 2 మర్డర్ కేసులు ముద్దాయని చెప్పారు. వారందరూ జైలులో పరిచయం ద్వారా ఒక ముఠాగా ఏర్పడి విజయవాడ కేంద్రంగా దొంగతనాలు చేస్తున్నారని సిఐ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వరుస చోరీలకు పాల్పడుతున్న 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఒంటరిగా మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడలో ఉన్న బంగారు గొలుసులను దొంగిలించేవారని డీఎస్పీ తెలిపారు. దున్నగుల నుండి 85 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని డీఎస్పీ హెచ్చరించారు. చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా దర్శిలో ముస్లింలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. 5 మండలంలోని ముస్లింలు ప్రవాహంగా మారి దర్శిని జనసమృద్ధంగా మార్చారు. దీంతో ప్రకాశం జిల్లా వక్ఫ్ వ్యతిరేక నినాదాలతో దర్శి దద్దరిల్లింది. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, మేమంతా దానిని వ్యతిరేకిస్తున్నామని ముస్లింలు తెలిపారు. భారతీయులంతా ఒక్కటే, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే విషయాన్ని కేంద్రం గుర్తుంచుకోవాలన్నారు. కర్ణాటకలో బ్రాహ్మణ విద్యార్థులను అవమానించడాన్ని రాష్ట్ర పురోహిత అధ్యక్షుడు ఖండించారు. సెట్ పరీక్షల హాజరైన విద్యార్థుల యజ్ఞోపవితాలను తొలగించడాన్ని గరుడాద్రి దత్తాత్రేయ శర్మ వ్యతిరేకించారు. యజ్ఞోపవితం పవిత్రమైనదని, దాన్ని అవమానించడం హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ప్రభుత్వం ఈ చర్యపై విచారణ జరిపి పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మరోసారి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటులో పెద్దపల్లి జిల్లా కీలక పాత్ర పోషించిందని ఎమ్మెల్యే కవిత అన్నారు. ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు ముఖ్య భూమిక పోషించారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ భారత చరిత్రలోనే చరిత్ర తిరగరాసిందని చెప్పారు. బీఆర్ఎస్ నిర్వహించే రజతోత్సవ సభ తెలంగాణ కుంభమేళాగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై ప్రజల ఆదరణ కోల్పోతుందని ఆమె మండిపడ్డారు. గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఉద్యోగ నియామకాల్లో నాన్ లోకల్ కోటాను తొలగించి లోకల్ అభ్యర్థులకే ప్రియారిటీ కల్పించారని కవిత పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని హిమాలయాల స్థాయికి తీసుకుపోయిన ఘనత కేసీఆర్ది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారంతా గులాబీ జెండా తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారని, బీఆర్ఎస్ ఓ జనతా గ్యారేజ్లా మారిందన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్నారు. పార్టీ నేతలతో కలిసి సభాస్థలిని కేటీఆర్ పరిశీలించారు. వరంగల్లో అనేక మహాసభలు నిర్వహించుకున్నామని, బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు వరంగల్ మళ్లీ వేదికైందన్నారు. సభకు వచ్చి వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 40,000 వాహనాలు వచ్చినా పార్కింగ్ కు ఏర్పాటు చేస్తున్నామని, 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఎటువైపు నుంచి వచ్చే వాహనాలకు అటువైపే పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఓ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని, కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన పిటిషన్లో అభ్యర్థించారు. సత్యసాయి జిల్లా అమ్మవారిపల్లికి అంతర్జాతీయ కీర్తి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుని ప్రపంచ పటంలో అమ్మవారిపల్లి పేరు వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడే అని మంత్రి సవిత అన్నారు. సుమారు 1,80,000 లీటర్ల నిల్వ సామర్థ్యం గల 2 వాటర్ ట్యాంకులు, మోడల్ అంగన్వాడీ కేంద్రంకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత, కియా సీఈఓ డాన్లీ, లీగల్ అడ్వైజర్ యాంగ్లిమాతో కలిసి పూజలు జరిపించారు. పోలవరం ప్రాజెక్టు పనులు, ముఖ్యంగా ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఈ ఖరీఫ్ నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తితో కలిసి తొండంగి మండల బెండపూడి శంఖవరం మండలం అన్నవరం వద్ద నిర్మిస్తున్న పంపా అడ్విడెక్ట్ పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎడమ కాలువ పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నామని తెలిపారు. లంచగొండి అధికారులు మరోసారి ఏసీబీ వలలో చిక్కారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఎస్ఆర్ఎస్పీ డివిజన్ 6 సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేష్ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ వివి రమణమూర్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సహ ఉద్యోగి రికార్డు అసిస్టెంట్ యాజల్ ఉల్ ఖాన్ నుండి 20,000 రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఉద్యోగుల నుంచి పంచనామా సేకరించారు. నిందితులను ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల నుంచి సమస్యలపై వినతులను స్వీకరిస్తుంది. అయితే తెలంగాణ పర్యటనను వచ్చిన నాగాలాండ్ ప్రభుత్వ అధికారుల బృందం ప్రజాభవన్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రజావాణి జరుగుతున్న విధానాన్ని రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి, నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ నాగాలాండ్ అధికారులకు వివరించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని నాగాలాండ్ ప్రభుత్వ అధికారుల బృందం ప్రశంసించారు. ప్రజావాణి జరుగుతున్న విధానం చాలా బాగుందని కితాబిచ్చారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మహబూబీ ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై తనతో పాటు కశ్మీరీలు సిగ్గుపడుతున్నారని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా కశ్మీర్లోని పౌరులపై జరిగిన అత్యంత హేమైన దాడుల్లో ఇది ఒకటని అన్నారు. సరదాగా గడిపేందుకు కశ్మీర్కు వచ్చే అమాయక పర్యాటకులపై ఉగ్రదాడి చేయడం పిరికి పంద చర్య అని మండిపడ్డారు. ఈ బాధాకరమైన సమయంలో మీకు అండగా ఉంటామన్నారు. నేరస్తులను త్వరగా గుర్తించి శిక్షించాలని కోరుతున్నామని అన్నారు. బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్లో ఆల్ టైం గరిష్టానికి చేరిన బంగారం ధర కాస్త దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 3,000 రూపాయలు తగ్గింది. పనులతో కలిపి ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర 99,150 రూపాయల వద్దకు ఉంది. ఇవాళ వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఇక కిలో వెండి ధర 98,720 రూపాయలు పలుకుతుంది. కాశ్మీర్లోని పాల్గాం పట్టణం సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పాకిస్తాన్ను తీవ్రంగా విమర్శించారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని అన్నారు. మహారాష్ట్ర నుండి వచ్చిన కొంతమంది పర్యాటకులపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారని అన్నారు. తాను ప్రగతి జగతాప్ అనే అమ్మాయితో మాట్లాడారని, తన తండ్రి, మామలను ఉగ్రవాదులు కాల్చి చంపారని ఆమె చెప్పిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్కు గుణపాఠం చెబుతారని షిండే అన్నారు. అనంతరం మహారాష్ట్ర నుంచి బాధితులను కలవడానికి వెళ్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. టర్కీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆ దేశ అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ఇస్తాంబుల్లో బలమైన ప్రకంపనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఇస్తాంబుల్ నగరానికి నైరుతి దిశగా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.
ఇక భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇస్తాంబుల్ వాసులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. టర్కీతో పాటు పొరుగున ఉన్న బల్గేరియా, గ్రీస్, రొమేనియా దేశాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. 2023 సంవత్సరం ఫిబ్రవరిలో సంభవించిన పెను భూకంప విషాదం నుంచి టర్కీ ఇంకా పూర్తిగా తేరుకోలేదు. అప్పుడు 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం దేశంలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఆ మహా విపత్తులో ఒక్క టర్కీలోనే 53,000 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక సిరియాలో కూడా సుమారు 6,000 మంది మరణించారు. నిన్న మొన్నటి వరకు చెదురు మొదురు వర్షాలతో ఊపిరి తీసుకున్న ప్రజలకు ఇకపై వేసవి తీవ్ర ప్రతాపం చూపించనుంది. రానున్న 3 రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండనుందని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాల్పులు ఉండడంతో ఆయా జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పగటి సమయంలో ప్రజలు బయట తిరగొద్దని సూచించారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. ఇదొక పైశాచిక చర్య అని, దేశ మనసాక్షినికి ఈ ఘటన ఎంతో కలిసివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత కుటుంబ సభ్యులకు తమ సంఘీభావాన్ని తెలిపింది. దాడికి సంతాపం తెలియజేస్తూ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు, న్యాయవాదులు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రవాద చర్యను ఖండిస్తూ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. బుద్ధిహీనమైన హింసాత్మక చర్య దేశంలోని ప్రతి ఒక్కరి మనస్సాక్షిని కదిలించింది. ఉగ్రవాద క్రూరత్వాన్ని పూర్తిగా గుర్తు చేసింది. ఈ ఘటనలో మరణించిన వారికి అత్యున్నత న్యాయస్థానం నివాళులర్పిస్తుంది. ఇక మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అని తీర్మానంలో పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 7 రోజుల లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్లు ఈ రోజు రాణించడం విశేషం. భవిష్యత్తులో జరిగే చర్చల్లో చైనా దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ముఖ్యంగా ఐటీ సూచీ ఈ రోజు బాగా లాభపడింది. బ్యాంకెక్స్ స్టాకులు పతనమయ్యాయి. సెన్సెక్స్ మరోసారి 80,000 మార్కును దాటింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 520 పాయింట్లు లాభపడి 80,116కి ఎగబాకింది. ఇక నిఫ్టీ 161 పాయింట్లు పుంజుకుని 24,328 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్తో మన రూపాయి మారకం విలువ 24 పైసలు బలహీనపడి ప్రస్తుతం 85.43గా ఉంది. జమ్మూ కాశ్మీర్లో ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్న వారిపై పాశవికంగా దాడిపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. దాడిని ఖండిస్తూ మృతులకు సంతాపం తెలిపారు. దీనిపై వీడియో చేస్తూ బాలీవుడ్ నటుడు అనూప్ ఖేర్ కన్నీరు పెట్టుకున్నారు. ఇది మాటలకు అందని విషాదమన్నారు. ఇది క్షమించరాని చర్య అని చిరంజీవి పోస్టు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. బాధితులను చూస్తుంటే నా హృదయం బరువెక్కుతోందని ఎన్టీఆర్తో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వారి సంతాపం తెలిపారు. కశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడిపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం ఘాటుగా స్పందించారు. భూలోక స్వర్గమైన కశ్మీర్ నరకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. బాధిత కుటుంబాల కోసం తన హృదయం పశ్చాత్తాప పడుతోందని, ఒక్క అమాయకుణ్ణి చంపినా అది మొత్తం విశ్వాన్ని చంపిందని, దానితో సమానమని చెప్పారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడిని తాను ఖండిస్తున్నానని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు సునాయాస విజయం సాధించింది. ఈ 18వ సీజన్లో సన్ రైజర్స్ జట్టుకు అత్యంత కీలకమైన మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు కేవలం 143 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 144 పరుగుల లక్ష్యంతో చేజింగ్కు దిగిన ముంబై జట్టు స్వల్ప స్కోర్ను సునాయాసంగా ఛేదించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై జట్టు హ్యాట్రిక్ విజయాలతో టైటిల్ రేసులోకి దూసుకొచ్చింది.